హలో అండి అందరికీ. స్వీట్ కార్న్తో మొక్కజొన్న వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మామూలు వడల కంటే కూడా ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ వడలు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి వేసుకొని 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. 1 కప్పు స్వీట్ కార్న్లో 1/2 కప్పు మాత్రమే వేసుకుంటున్నాను. మిగతా 1/2 కప్పు పక్కన పెట్టండి. 1 పావు కప్పు పచ్చిశనగపప్పును వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని మొక్కజొన్నని కొంచెం కోర్సెడ్ పౌడర్గా చేసుకోవాలి. అంటే మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బాకగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగ పేస్ట్ లాగా చేసుకున్న దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ 1 స్పూన్, అలాగే మనం స్వీట్ కార్న్ని పక్కన పెట్టుకున్నాం కదా పావు కప్పు, ఆ మిగిలిపోయిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు మనం పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే క్యారెట్, తురుము, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి 3 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఏమీ వేయద్దు. నీళ్ళు ఏమీ వేయకుండా బాగా స్క్వీజ్ చేస్తూ ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం తీసుకొని మనకి వడలు షేప్స్ వస్తున్నాయో లేవో చూసుకోండి. ఇలాగ వడలు షేప్స్ రాకుండా ఇవి కొంచెం విడిపోతున్నాయి అనుకుంటే అప్పుడు శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అలాగే కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఇంకొక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం తీసుకొని వడలు అనేవి మనకి వస్తున్నాయో రావట్లేదు చూసుకోవాలి. వడలను ఇలాగ కొంచెం బాల్ లాగా చేసుకొని 2 చేతుల మధ్యలో ఇలాగ ప్రెస్ చేస్తే మనకి కరెక్ట్ షేప్ అనేవి వస్తాయి. ఇలాగ ఈ వడలను వేడి ఆయిల్లో, అంటే బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి మొక్కజొన్న వడలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బిల్ల ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.